ఈ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మైండ్ సెట్ లేకపోవడం వల్లే నేను ఇప్పటి వరకు కంటెంట్ క్రియేషన్ని డిలే చేసుకుంటూ వచ్చా. ఏంటో తెలుసా, మన తెలుగు కమ్యూనిటీలో చాలామంది పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉన్నారు. లైక్ నా అన్వేషణ, క్రాంతి వ్లాగర్, ఎన్బిషో తెలుగు, విఆర్ రాజా, ఇలా ఒక్కళ్ళు కాదు చాలామంది ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు జీరో నుంచి స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు టాప్ కంటెంట్ క్రియేటర్స్ అయిన వాళ్ళు. నౌ ఇట్స్ యువర్ టర్న్ టు బికమ్ దట్ నెక్స్ట్ టాప్ క్రియేటర్. ఒకవేళ మీరు ఈ 2025లో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దామనే ఆలోచనలో ఉంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో నేను 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి అసలు ఈ 2025 అనేది ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఎందుకు బెస్ట్ ఇయర్ అనేది చెప్తా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ద్వారా మీకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటనేది చెప్తా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కంటెంట్ క్రియేటర్స్కి ఉండాల్సిన మైండ్ సెట్ కోసం ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. సో ఇంకా స్టార్ట్ చేద్దామా? చాలామందిలో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దామంటే లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి చాలా వస్తాయన్నమాట. లైక్ నన్ను ఎవరు చూస్తారు, నేను చెప్తే ఎవరు వింటారు, ఆల్రెడీ వేరే ఛానల్స్ ఉన్నాయి కదా, వేరే క్రియేటర్స్ ఉన్నారు కదా, అసలు నేను ఒక వీడియో చేస్తే నేను రీచ్ అవుతానా, లేకపోతే నా కెరియర్ గ్రో అవుతుందా లేదా, లేకపోతే ఇంకా చాలా చాలా లిమిటింగ్ బిలీఫ్స్ వస్తాయన్నమాట. ఆయన లాస్ట్ ఇయరే స్టార్ట్ చేయాల్సింది, ఆయన నాతో పాటు నాకన్నా ముందుగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ పాటి గ్రో అయిపోతున్నారు, నేను చాలా లేట్ అయిపోయాను, ఇలా ఒక్కటి కాదు ఒక బుక్లో రాస్తే ఆ బుక్ అంతా నిండిపోతుంది అనమాట. నిజమే కదా, ఈవెన్ నాకు కూడా ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఇలానే అనిపిస్తుంది. ఇది మన తప్పు కూడా కాదు, మన బ్రెయిన్ అనేది అలా ఫంక్షనింగ్గా అలా చేస్తుంది అనమాట. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలంటే మన బ్రెయిన్కి నచ్చదు. సో అది ఏం చేస్తుంది అంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసిన దాంట్లో వీక్నెసెస్ ఉంటాయి కదా, లైక్ నెగిటివ్స్ ఉంటాయి కదా, ఆ నెగిటివ్స్ని ఎక్కువ హైలైట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా మన బ్రెయిన్ కంఫర్ట్ జోన్లో ఉండాలనే చూస్తుంది. సో దీనివల్ల ఈ నెగిటివ్స్ని అన్నింటిని చూపించి మనం స్టార్ట్ చేసిన పనిని ఎండ్ అయ్యేలా చాలా తక్కువ టైంలో ఎండ్ అయ్యేలా చేస్తుంది అనమాట. మనకున్న ఈ లిమిటింగ్ బిలీఫ్స్ని ఆర్ ఎక్స్క్యూజెస్ని బ్రేక్ చేయడానికి ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ ఏంటో తెలుసా? జస్ట్ స్టార్ట్ అండ్ టేక్ యాక్షన్. మనం తీసుకునే స్టెప్ ఎంత కష్టమైనా కూడా జస్ట్ స్టార్ట్, అంతే. ఎప్పుడైతే మనం మన కొత్త పని స్టార్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటామో, ఒక మొమెంటం అనేది వచ్చిన తర్వాత స్లోగా మన బ్రెయిన్ అనేది అలవాటు చేసుకుంటుంది. ఒకసారి ఈ వీడియోని పాజ్ చేసి మీరు మీ ఫోన్లో మీ స్క్రీన్ టైం చూసుకోండి. చూసుకున్నారా? మీ స్క్రీన్ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు యూట్యూబ్ మీదే స్పెండ్ చేసి ఉంటారు. కరెక్టే కదా? మీరు ఎంత టైం స్పెండ్ చేశారో కింద కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. నేను స్పెండ్ చేసిన టైం ఎంతో తెలుసా? 3 hours 44 minutes. ఈ టైం అంతా కూడా నేను ఈ వీడియోని రీసెర్చ్ చేయడం కోసమే వాడాను అనుకోండి. సో ఏదేమైనా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారంటే ఎక్కువ టైం యూట్యూబ్ మీద స్పెండ్ చేస్తున్నారు. ఈ 2025లో యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేయాలనడానికి ఈ ఒక్క రియల్ ఎగ్జాంపుల్ చాలా. ఒకవేళ మీరు స్టిల్ ఇంకా కన్విన్స్ అవ్వకపోతే ఒక సాలిడ్ రీజన్ చెప్తా చూడండి. ఒకప్పుడు యూట్యూబ్ ఫీల్డ్లో టాప్ క్రియేటర్స్ యొక్క యూట్యూబ్ వీడియోస్ని మాత్రమే రికమెండ్ అయ్యాయి. బట్ ఇప్పుడు న్యూ క్రియేటర్స్ యొక్క వీడియోస్ని కూడా రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ రీసెంట్గా ఒక పాలసీ అనేది రిలీజ్ చేసింది. దీంట్లో నా పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే ఏ కంటెంట్ ఎవరైతే చేస్తారో అలాంటి ఛానల్స్కి మానిటైజేషన్ డిసేబుల్ చేస్తున్నట్టు యూట్యూబ్ చెప్పింది. ఇది నా పర్సనల్ ఫేవరెట్ అండి. ఎందుకన్నానంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏ అనేది డిస్టర్బ్ చేసుకుంటూ వెళ్తుంది. ప్రతి ఒక్క జాబ్ ఇప్పుడు రిస్క్లోనే ఉంది. ఇలాంటి టైంలో ఏ అనేది యూట్యూబ్లో కూడా వస్తే యూట్యూబ్ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. అండ్ ఈ ఏఏ కోసం నేను ఒక డెడికేటెడ్గా వీడియో చేస్తాను. సో ఆ వీడియోని మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అండ్ నేను ఆ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఏఐ అనేది ప్రతి ఇండస్ట్రీని డిస్టర్బ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నది కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లోకి రాకుండా యూట్యూబ్ మేనేజ్మెంట్ అనేది చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను, ఈ వీడియో అనేది నా ప్లేస్లో ఒక అవతార్ చేస్తే మీరు ఈ వీడియోని చూస్తారా? చూడరు కదా మోస్ట్ ఆఫ్ ది. ఎందుకంటే ఒక హ్యూమన్ టచ్ అనేది మిస్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి ఇది నా పూర్తి ఎక్స్పీరియన్స్ అండ్ నేను చూసిన ఈ ఎక్స్పీరియన్సెస్ అండ్ కంటెంట్ క్రియేషన్ బట్టి నాకు ఈ ఎక్స్పీరియన్స్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అలాగా ఒక ఏఐ అనేది వీడియో చేస్తే చాలామంది యూజర్స్ అనేది యూట్యూబ్కి చాలామంది యూజర్స్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఈ ఏఐ అనేది యూట్యూబ్లో రాకుండా చేస్తుంది అనేది నా ఒపీనియన్. యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్స్ ఉన్నంత వరకు యూట్యూబ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్కి కంటెంట్ క్రియేటర్స్ ఎంత అవసరమో కంటెంట్ క్రియేటర్స్కి యూట్యూబ్ ఎంత అవసరం. ఎందుకంటే చాలామంది కంటెంట్ క్రియేటర్స్ అనేది ఈ యూట్యూబ్ని ఒక కెరియర్గా మార్చుకున్నారు అనమాట. సరే బ్రో, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, సరే ఒక ఛానల్ అయితే క్రియేట్ చేస్తాను, బట్ ఏం వీడియోస్ పెట్టాలో నాకు తెలియడం లేదని నన్ను అడిగితే నేను చెప్పే సింపుల్ ఆన్సర్ ఏంటో తెలుసా? జస్ట్ స్టార్ట్ కంటెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ కోసం ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉండు. నీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో, నువ్వు కొంత ఎక్స్పీరియన్స్ అనేది సంపాదించుతూ ఉంటావు కదా, నీకు తెలిసింది ఇతరులకు తెలియకపోవచ్చు. సో అలాంటి కంటెంట్నే నువ్వు పెట్టు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను,
నాకు తెలిసిన నాలెడ్జ్ అనేది కంటెంట్ క్రియేషన్ మీద నాకు 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ క్రాంతి వ్లాగర్ ఛానల్లో నేను స్క్రిప్ట్ రైటర్గా వర్క్ చేశాను. సో దగ్గరగా యూట్యూబర్ అనేది ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తారనేది నాకు తెలుసు. ఇదంతా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఈ వీడియో అంతా కూడా నా ఓన్ టర్మ్స్లో నేను చేస్తున్నాను అనమాట. నా ఓన్ నాలెడ్జ్ ఉపయోగించి నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఇప్పుడు నేను నా కంటెంట్ అనేది ఓన్లీ నా అబౌట్ నాకున్న నాలెడ్జ్ని బట్టి అబౌట్ మై సెల్ఫ్ చెప్తున్నా. సో ఇట్లానే మీరు కూడా మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్తోనే ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయండి. వన్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత కొంత మొమెంటం అనేది వస్తుంది. సో అట్లా మీరు వెళ్తూ ఉండగా మీకే అర్థమైపోతుంది ఏ వీడియో చేస్తే బాగుంటుంది, ఈ వీడియో పెడితే బాగుంటుంది, ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే బాగుంటుంది అని మీకే అర్థమైపోయి ఫుల్ ఆఫ్ కంటెంట్ ఐడియాస్ వస్తాయి బ్రో, చాలా వస్తాయి. సరే బ్రో, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దామని డెసిషన్ తీసుకున్నాం. అండ్ ఏ కంటెంట్ చేయాలనేది కూడా సార్ట్ అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు అసలు యూట్యూబ్ నేను స్టార్ట్ చేయడం వల్ల నాకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటని నన్ను అడిగితే నేను చెప్పేది ఏంటో తెలుసా, ఒకటి కాదు బ్రో, బోల్డ్ అండ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, ఆబ్వియస్లీ మనీయే. సో ఆబ్వియస్గా ఒక యూట్యూబ్ ఛానల్ మనం క్రియేట్ చేస్తే కొన్ని వందల రకాలుగా మనం డబ్బులు అనేది ఎర్న్ చేయొచ్చు. మన ఫేస్ వాల్యూ పెరుగుతుంది, మన పర్సనల్ బ్రాండింగ్ పెరుగుతుంది, మనకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ చాలా బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి. బట్ ఇదంతా కూడా జరగాలంటే మనకు ఒక రకమైన మైండ్ సెట్ కావాలి. ఒక కంటెంట్ క్రియేటర్స్ ఉన్న మైండ్ సెట్ ముందు నేను చెప్తాను. ప్రజెంట్ అయితే కొంత అడ్వాంటేజెస్ కోసం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అడ్వాంటేజ్ నేను చెప్పాను కదా, మనీ. సో ఖచ్చితంగా ఆబ్వియస్గా మనం ఏదైనా క్రియేట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దాంట్లో నుంచి మనీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈవెన్ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం నా యొక్క మెయిన్ మోటివ్ కూడా మనీయే. బట్ అది ఒక టాప్ ప్రయారిటీ కాదు, నా ఫస్ట్ ప్రయారిటీ మనీ కాదు. సో నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే నన్ను నేను మార్చుకోవడం. ఆబ్వియస్గా ఫస్ట్ అడ్వాంటేజ్ అనేది మనీయే బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు కన్సిస్టెంట్గా దాంట్లో వీడియోస్ పెడుతూ యూట్యూబ్ ఒక పార్ట్నర్ ప్రోగ్రామ్కి మీరు ఎలిజిబుల్ అవుతే అక్కడి నుంచి మీరు పెట్టే వీడియోలకి కనీసం కొంత అమౌంట్ అనేది జనరేట్ అవ్వాలి స్టార్ట్ అవుతుంది బ్రో. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. సారీ కనుక మీరు ముందు కెమెరా పెట్టుకొని అండ్ రికార్డ్ బటన్ ఆన్ చేస్తే మీ యొక్క సెల్ఫ్ వర్త్ అనేది అర్థమవుతుంది బ్రో. మీకు ఎంత పొటెన్షియల్ ఉందనేది మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, ఒకప్పుడు నేను ఇట్లా మాట్లాడేవాని కాదు, నాకు ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి రావు. ఒకప్పుడు నేను ఇంట్రోవర్ట్, బట్ ఇప్పుడు నేను ఎంత ఫ్లూయెంట్గా అంత మరీ అంత కాకపోయినా కొంత కాన్ఫిడెంట్గా నేను కెమెరాలో మాట్లాడగలుగుతున్నానంటే ఇదంతా నా కంటెంట్ క్రియేషన్ వల్లే వచ్చింది. సో దీనివల్ల నాకు వచ్చిన పర్సనల్ అడ్వాంటేజెస్ ఏంటో తెలుసా, ఫస్ట్ నా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయినాయి. అండ్ నేను ఒకప్పుడు ఇంట్రోవర్ట్గా ఉన్నప్పుడు నేను ఎవరితో సరిగ్గా కలిసేవాడిని కాదు అండ్ సరిగ్గా మాట్లాడేవాడిని కాదు. కనీసం నా క్లాస్లో 10 మంది ముందు మాట్లాడాలంటే నాకు చాలా భయం. బట్ ఎప్పుడైతే నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తానో నాలో కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. ఈవెన్ నేను ఓన్గా నా కాలేజ్లో సెమినార్స్ ఇచ్చాను అండ్ అదంతా కూడా నేను ఒక దగ్గర ఒక 300-400 స్టూడెంట్స్ ముందు నేను సెమినార్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళాను. అండ్ మీటింగ్స్లో నేను పర్ఫెక్ట్గా మాట్లాడగలను, ఇంటర్వ్యూస్లో నేను పర్ఫెక్ట్గా నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను ఇంటర్వ్యూస్ని. సో ఇట్లా నాకు ఈ కంటెంట్ క్రియేషన్ చేయడం వల్ల నా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరిగింది. ఒక్కసారి కనుక మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది బ్రో, ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ దాని ద్వారా మీరు 10 మందిలో మీకంటూ గుర్తింపు వస్తుంది. దాని తర్వాత నెట్వర్కింగ్ అనేది పెరుగుతుంది. మీకు పెద్ద క్రియేటర్స్తో నెట్వర్కింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎంతమందికి తెలిస్తే అంత మనీ అనేది మీకు జనరేట్ అవుతుంది. పర్సనల్గా నేను నమ్మేది ఏంటంటే నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎంత నెట్వర్క్ అయితే తెలుస్తుందో అంత నెట్వర్క్ అనేది మీరు సంపాదించగలరు. సో ఇట్లా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ యూట్యూబ్లో యాడ్సెన్స్ ద్వారానే కాదు, దగ్గర బ్రాండ్ ప్రమోషన్స్, కొలాబరేషన్స్, మీరు ఓన్ ప్రొడక్ట్స్ గమనిస్తే క్రియేటర్స్ అనేవాళ్ళు వాళ్ళ ఒక వ్లాగ్స్ కానీ లేకపోతే చిన్న వంట వీడియోస్ కానీ ఇట్లా చేసుకునే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వాళ్ళ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇలానే మీరు కూడా ఒక కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేస్తే మీరు ఓన్ బిజినెస్ క్రియేట్ చేయొచ్చు, బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి, కొలాబరేషన్స్ వస్తాయి అండ్ మీరు ఊహించినంత డబ్బులు కూడా వస్తాయి. ఇది నేను చెప్తే మరీ ఎగ్జాగరేట్ చేసినట్టు ఉంటుంది కానీ బట్ చెప్పాలంటే యూట్యూబ్ అనేది ఒక మనీ ప్రింటింగ్ మిషన్ బ్రో. మీరు కరెక్ట్గా వాడుకుంటే మీరు మనీ అనేది విచ్చలవిడిగా సంపాదించాలి. ఇదంతా విన్న తర్వాత మీకు ఒక రకమైన ఎక్సైట్మెంట్తో కూడిన మోటివేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నేను ఒక హార్డ్ ట్రూత్ చెప్పనా, ఈ మోటివేషన్ అనేది జస్ట్ మీరు కెమెరా ముందుకు వచ్చి రికార్డ్ బటన్ ప్రెస్ చేసేంత వరకే ఉంటుంది, ఆ తర్వాత వ్యానిష్ అయిపోద్ది. ఎందుకో చెప్తున్నా చూడండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం కెమెరా బటన్ స్టార్ట్ బ్లాంక్ అయిపోతుంది
అండ్ మన సెల్ఫ్ వర్త్ ఎంత ఉన్నదని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఏంటి ఒక రకమైన స్ట్రెస్ అనేది వస్తుంది. సో ఇదంతా హ్యాండిల్ చేయడానికి మనకి ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ కావాలి. అసలు ఒక క్రియేటర్కి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలనేది నేను ఇప్పుడు చెప్తా చూడండి. నిజం చెప్తానా, మీరు పెట్టే ఫస్ట్ వీడియోకి 100 వ్యూస్ కూడా రావు. అలా అని చెప్పి డిమోటివేట్ అయిపోయి వీడియోస్ క్రియేట్ చేయడం ఆపేయకండి. ఎందుకంటే అది మీ జీవితంలో బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే సక్సెస్ అనేది అంత త్వరగా రాదు. సో యూట్యూబ్ ఈజ్ ఎ నెంబర్స్ గేమ్. యూట్యూబ్లో మనం కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తేనే మనం సక్సెస్ అవ్వగలం. సో ఇంకొకటి ఏంటంటే, ఇంకొక స్ట్రాంగ్ మైండ్ సెట్ మనకు కావాల్సింది ఏంటో తెలుసా? యూట్యూబ్లో అవుట్పుట్ కన్నా మనం ఇన్పుట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే అవుట్పుట్ అనేది మన చేతిలో లేదు, బట్ ఇన్పుట్ అనేది మన చేతిలో ఉంది. దీన్ని సింపుల్గా చెప్తే చూడండి. ఇన్పుట్ అంటే ఇప్పుడు మనం ఒక వీడియో రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం ఇది మన చేతిలో ఉన్నది. బట్ అవుట్పుట్ అనేది మన చేతిలో లేదు కదా. ఏదైతే మన చేతిలో ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనం కన్సిస్టెంట్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అవుట్పుట్ మీద మనం చూసుకుంటూ అవుట్పుట్ లైక్ అనలిటిక్స్లో వ్యూస్ని కానీ కామెంట్స్ కానీ లైక్స్ కానీ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ముందుకు వెళ్ళలేం. యూట్యూబ్లో మనం స్టెబుల్గా ఉండాలంటే ఖచ్చితంగా గ్రోత్ మైండ్ సెట్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. నీ ఫోకస్ అనేది ఎప్పుడు కూడా ఇన్పుట్ మీద ఉండాలి కానీ అవుట్పుట్ మీద కాదు. సో అనిపించవచ్చు మనం ఒక వీడియో కష్టపడి చేసిన తర్వాత 100 వ్యూస్ కూడా రాకపోతే చాలా రకమైన డీమోటివేషన్ వచ్చేది. బట్ ఆ డీమోటివేషన్ అనేది చాలా కొద్ది కాలమే బ్రో. ఎందుకంటే మీరు కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తూ ఉంటే అది డిసిప్లిన్డ్గా మారి ఆ డిసిప్లిన్ నుంచి మీకు మోటివేషన్ అనేది వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడూ కూడా యూట్యూబ్ అనేది ఇట్స్ అ లాంగ్ గేమ్. ఇది జస్ట్ షార్ట్ ఒక వీడియో పెడితే నేను వైరల్ అయిపోద్ది, లేకపోతే నేను మంచి ఒక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, 4000 వాచ్ అవర్స్ వచ్చేస్తాయి అనే మైండ్ సెట్లో ఉండదు. ఎందుకంటే అది మన చేతిలో లేదు కదా. అవ్వచ్చు, ఒక వీడియో హిట్ అవ్వచ్చు, ఒక వీడియో ఫట్ అవ్వచ్చు. సో అది మన చేతిలో లేదు. బట్ ఏదైతే ఇన్పుట్ అనేది మన చేతుల్లో ఉందో పర్ఫెక్ట్గా చేద్దాం, పర్ఫెక్ట్గా వీడియోస్ చేద్దాం. నీకు వచ్చిందే చెప్పు. సో అది నచ్చితే లైక్ చేస్తారు, నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. సో యూట్యూబ్ అనేది స్టార్టింగ్లో కన్నా ఎండింగ్లో బాగుంటుంది బ్రో. ఎందుకంటే స్టార్టింగ్ అని స్ట్రగుల్ ఫేస్ అనమాట. ఈవెన్ మనం ఏ కెరియర్ తీసుకున్నా స్టార్టింగ్ ఫేస్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. వన్స్ ఒక మొమెంటం అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇట్ వుడ్ బి ఫైన్ బ్రో. అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, కనీసం మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా 100 వీడియోస్ అనేది చేయండి. 100 వీడియోస్ మీరు చేస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది. ఈ యూట్యూబ్ గేమ్ అనేది మీకే క్లియర్గా అర్థమైపోతుంది బ్రో. ఏం చేస్తే వ్యూస్ వస్తాయి, ఏం చేస్తే ఎక్కువ రిటెన్షన్ పెరుగుతుంది, అనలిటిక్స్ని ఎట్లా చూసుకోవాలి, ఎస్ఈఓ ఎట్లా చేయాలి, ఇదంతా కూడా ఆన్ ద ప్రాసెస్లో అయిపోతుంది బ్రో. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంపార్టెంట్ మైండ్ సెట్ కోసం చెప్తున్నా. ఈ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మైండ్ సెట్ లేకపోవడం వల్లే నేను ఇప్పటి వరకు కంటెంట్ క్రియేషన్ని డిలే చేసుకుంటూ వచ్చా. ఏంటో తెలుసా, అది ఎప్పుడూ కూడా నేను అన్నీ నేర్చుకుని నేను అంతా పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాతే నేను ఏదైనా స్టార్ట్ చేస్తాను, లేకపోతే పర్ఫెక్ట్గా నాకు అంతా వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేస్తానంటే నువ్వు ఎప్పటికీ స్టార్ట్ చేయలేవు. ఇది నేను నా జీవితంలో 4 years వేస్ట్ చేశాను బ్రో. ఐ కీప్ ఆన్ లెర్నింగ్. నేను నేర్చుకుంటూ ఉంటే ఇంకా నేర్చుకోకునే కొద్దీ ఇంకా కంటెంట్ వస్తూనే ఉంది, ఇంకా నేర్చుకునే కొద్ది టాపిక్స్ వస్తూనే ఉన్నాయి. బట్ ఇది నేను పర్సనల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా బ్రో. మీరు ఆన్ ద గోలో నేర్చుకోండి. జస్ట్ స్టార్ట్. ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుందాం. ఎందుకంటే ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. నేను పర్ఫెక్షన్ వెతుక్కొని 4 years వేస్ట్ చేశాను. బట్ నువ్వు వేస్ట్ చేయొద్దు అట్లా. సో యూట్యూబ్ ఛానల్లో 100 వీడియోస్ వస్తాయి బ్రో. ఖచ్చితంగా కొన్ని వందల ఛానల్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్లా క్రియేట్ చేయాలి, యూట్యూబ్ వ్యూస్ రావట్లేదా, ఇట్లా చాలా ఛానల్స్ ఉన్నాయి. బట్ నువ్వు ఈ లూప్లో పడిపోయి, నేర్చుకున్న లూప్లో పడిపోయి ఆ లూప్లోనే ఉంటున్నావు కానీ ఇంకా ఎప్పటికీ క్రియేట్ చేసే స్టేజ్కి రాలేవు. ఇది నేను 100% చెప్తాను. ఎందుకంటే నా లైఫ్లో అది జరిగింది. సో నీ లైఫ్లో అది జరగకుండా ఉండాలనే నేను ఖచ్చితంగా చెప్తున్నా. జస్ట్ స్టార్ట్. నువ్వు వెంటనే ఫోన్ తీసుకుని రికార్డ్ బటన్ ఆన్ చేసి నీకు ఏం వస్తే అది చెప్పు, లేకపోతే కొంచెం చిన్నగా రాసుకో, లేకపోతే నువ్వు ఎట్లా రాసుకోవాలి, ఎలా చేద్దాం అనుకుంటున్నావో రాసుకో. సో ఆ రాసుకున్నదే నీ వీడియోలో చెప్పు. సింపుల్, అంతే. అండ్ ఇంకొక థర్డ్ మైండ్ సెట్ వచ్చేది ఏంటో తెలుసా? నా దగ్గర ఎక్విప్మెంట్ లేదు, మంచి ఎక్విప్మెంట్ లేదు, మంచి లైటింగ్ లేదు, అసలు నేను నా ఫేస్ బాగాలేదు, నన్ను ఎవరు చూస్తారో, ఇట్లా అంతా వద్దు బ్రో. ఎక్విప్మెంట్ అనేది స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్లో నీకు అవసరం కూడా లేదు. అండ్ ఈవెన్ నేను ఇప్పుడు రికార్డ్ చేసేది కూడా ఒక ఫోన్ కెమెరాలో నేను రికార్డ్ చేస్తున్నాను. అండ్ నేను యూజ్ చేసే ఫోన్ వచ్చేసి 3 years ఓల్డ్ బ్రో. 3 years ఓల్డ్ ఫోన్ నేను యూజ్ చేస్తున్నాను. 3 years కాదు, మ్యాక్స్ 2 years అవుతుంది.
2 ఇయర్స్ ఫోన్ యూస్ చేస్తున్నా బ్రో నేను ప్రజెంట్ ఇప్పుడైతే. సో ఇనీషియల్గా మీకు ఎక్విప్మెంట్ అవసరం లేదు. మైక్ మీరు ఒకవేళ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయాలనుకుంటే చిన్న మైక్ మీద చేయండి. అండ్ ఇప్పుడు నా దగ్గర మైక్ ఉంది, బట్ నేను నా మైక్ని కూడా యూజ్ చేయట్లా. సో ఇది ఫోన్ కెమెరాలో నేను రికార్డ్ చేస్తున్నాను. సో మీకు ఇనీషియల్గా ఎక్విప్మెంట్ అవసరం లేదు. మీరు ఒక ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటే జస్ట్ మీ ఫోన్ చాలు. జస్ట్ మీరు ఫోన్ తీసుకొని ఒక చిన్న ట్రైపాడ్ మీద లేకపోతే ఏదో ఒకటి చిన్నది, ఏదో ఒకటి లేకపోతే బుక్స్ మీద ఎక్కడో పెట్టుకొని మీరు వీడియో రికార్డ్ చేయండి, వీడియోస్ అప్లోడ్ చేయండి. కన్సిస్టెంట్గా ఉండండి, ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. మీకు ఏమైనా కింద డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. సో ఆల్ ది బెస్ట్.